డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మరొకసారి ప్రత్యేక హోదా అంశం చర్చనీయాంశంగా మారుతుంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో 3 రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా అనే అంశంపైన చర్చ జరిగింది. అయితే పార్లమెంటు సమావేశాల తొలి రోజే ప్రత్యేక హోదా పైన కేంద్ర ప్రభుత్వ విధి విధానాల్ని స్పష్టంగా లోక్సభలో వెల్లడించినటువంటి పరిస్థితి. బీహార్కు ప్రత్యేక హోదా వస్తుందా రాదా, కనీసం పరిశీలనలో ఉందా అనే అంశంపైన లోక్సభలో జేడీయూ ఎంపీ మండల్ వేసినటువంటి ప్రశ్నకి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి విషయంలో ఉన్నటువంటి పారామీటర్స్ని మరొకసారి చెప్పారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా ఎలాంటి రాష్ట్రానికి వస్తాయి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఇంకా లైవ్లో ఉందా లేదా, ఈ అంశాన్ని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దేశంలో 3 రాష్ట్రాలు తమకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం ద్వారా 3 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలు చేయాలనేటువంటి డిస్కషన్ ఎక్కువగా జరుగుతుంది. ఆ 3 రాష్ట్రాలు ఏవి అనేది ఒకసారి మనం చూద్దాం. 3 రాష్ట్రాలు ఈ ప్రత్యేక హోదా అంశం పైన చర్చ ఎక్కువగా జరుగుతుంది. అందులో మొదటిది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే విభజన చట్టం హామీ ప్రకారం, విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీ అంటే చట్టంలో లేకపోయినా కానీ పార్లమెంటు సాక్షిగా చెప్పినటువంటి హామీ, విభజన హామీల్లో కీలకమైనటువంటి ఒక హామీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం. అలానే వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా చేసుకుని చాలా కాలంగా బీహార్ రాష్ట్రం కూడా ప్రత్యేక హోదా కావాలనేటువంటి ప్రతిపాదన చేస్తుంది. ప్రస్తుతం నితీష్ కుమార్ ఎన్డీఏలో జాయిన్ అయ్యేటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలపైన ఎక్కువ చర్చ జరిగింది. కాబట్టి బీహార్ రాష్ట్రం కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనని లైవ్లో ఉంచింది. అయితే నితీష్ కుమార్ నేరుగా అడగకపోయినప్పటికీ ఆర్జేడీ నేతలు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. అదే నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇచ్చినా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చినా పర్వాలేదనేటువంటి మాటని జేడీయూ నేతలు అఖిలపక్ష సమావేశంలోనే చెప్పారు. అయితే దీనికి సంబంధించి పార్లమెంట్లో వచ్చినటువంటి ప్రశ్నకి ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి క్లారిటీ ఇచ్చారు. ఒక 5 ప్రాథమికమైనటువంటి అంశాలపైన ఈ నిర్ణయం జరుగుతుంది. 5 ప్రాథమిక అంశాలు ఏంటి అనేది ఒకసారి చర్చిద్దాం. అలానే 3వ రాష్ట్రంగా ఒరిస్సాకి సంబంధించినటువంటి నేతలు కొత్తగా వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం ద్వారా ఒరిస్సాకి కూడా, అంటే ఒడిషా, ఈ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినటువంటి ఆ అంశాలు ఏంటి, ఆ పారామీటర్స్ ఏంటి, ఒకసారి దాన్ని విశ్లేషిద్దాం. మొత్తం 5 అంశాలకు సంబంధించినటువంటి విశ్లేషణని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విభజన శాఖకి విభజనకి సంబంధించి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీ ఒకవైపు, అలానే మిగతా రాష్ట్రాల్లో చూస్తే వెనుకబాటుతనం అనేటువంటి ప్రాతిపదికనే ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ 5 అంశాల ఆధారంగా ఈ నిర్ణయాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఆ 5 అంశాలు ఏంటనేది పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గతంలో ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ చేసినటువంటి సజెషన్స్ మేరకు, అలానే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి సలహాల మేరకు ఎలాంటి రాష్ట్రాలకి ఆర్థిక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని ఇందులో వివరించారు. అందులో ఈ 5 పారామీటర్స్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక, ఒకటి, పర్వతాలు, కఠినమైనటువంటి భూభాగం ఉన్నటువంటి ప్రదేశాలకి సంబంధించినటువంటి రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ కేటగిరీలో బీహార్ రాష్ట్రం రాదు కాబట్టి డిస్క్వాలిఫై అయినటువంటి పరిస్థితి. అలానే తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు. ఆ కేటగిరీలో కూడా బీహార్ ఇమ్మడదు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అలానే పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం, ఇది కూడా బీహార్కి వచ్చినటువంటి ఆ సరిహద్దు నేపాల్తో బార్డర్ ఉన్నప్పటికి కూడా దీన్ని కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అలానే ఆర్థిక పారిశ్రామిక వెనుకబాటుతనాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకోవడం, ఈ అంశాలపైనే బీహార్ పోరాటం చేస్తుంది. అలానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉండడం, ఈ 5 అంశాలని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి మాటని గతంలో ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గ ఉపసంఘం దీన్ని డిసైడ్ చేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కేటగిరీలో ఉండేటువంటి రాష్ట్రాలు మాత్రమే ప్రత్యేక హోదా కోసం కన్సిడర్ చేస్తామనేటువంటి మాటని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయితే విభజన చట్టంలో ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హామీ విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి న్యాయం చేస్తారనేటువంటి అంశం పైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక శాఖ పరిశీలనలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా అనేటువంటి ప్రతిపాదన పరిశీలనలో కూడా లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా అనేది ప్రస్తుతానికి కన్సిడర్ చేయడానికి కూడా అవకాశం లేనట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా రాష్ట్రాల రిక్వైర్మెంట్స్ని, వాళ్ళ అవసరాలని ప్రతిపాదించేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి అంశాలను పరిశీలించడం ద్వారా ముందడుగు వేస్తుందనేటువంటి మాటని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్తో సహా మిగతా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా రావడానికి ప్రస్తుతానికి అవకాశం లేనట్టుగానే పరిగణించాలి. ఇక వెనుకబాటుతనము, ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాలను ఎదుర్కొనేటువంటి క్రమంలో కేంద్రం ఎలాంటి ఉపశమనాలు ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎక్కువ ఆసక్తిని పెంచుకొని ఉన్న నేపథ్యంలో ఎటువంటి వరాలు ఏపీ లాంటి రాష్ట్రాలకు రాబోతున్నాయి, దాన్ని బట్టి ప్రత్యేక హోదా అనేటువంటి అంశం భవిష్యత్తు కూడా ఉండొచ్చు అనేది ప్రాథమికంగా అంచనా వేయొచ్చు మనం. అలానే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి పదే పదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంతర్గత రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్లో అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అధికారంలో ఎన్డీఏ కూటమి ఉంది. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది రాబోయే రోజుల్లో అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారినట్టుగా చెప్పాలి. కానీ కేంద్రం ఇచ్చినటువంటి క్లారిటీతో ప్రత్యేక హోదా అనే అంశం దేశంలో ఏ రాష్ట్రానికి కూడా కనీసం పరిశీలనలో కూడా లేదు అనేది మాత్రం తేటతెల్లమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.